కోసం ఫోటో తీస్తుంటే టెక్నాలజీ పదే పదే ఫెయిల్. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? నాగాలాండ్ మంత్రి షేర్ చేసిన ఈ సరదా వీడియో ఇప్పుడు టెక్నాలజీ పరిమితులపై పెద్ద చర్చకు కారణమైంది. అసలు విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం. కేవైసీ చేయించుకోవాలంటే ఫోటో, ఐడి వెరిఫికేషన్ లాంటి ప్రక్రియలు తప్పనిసరి. అయితే ఈ ప్రక్రియలో ఉపయోగించే ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ అందరినీ ఒకే విధంగా గుర్తించగలుగుతుందా? ఇదే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. నాగాలాండ్ మంత్రి టెంజన్ ఇమాన్ అలోగ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారనే విషయం తెలిసిందే. ఆయన తాజాగా షేర్ చేసిన ఓ సరదా వీడియో నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తుంది. వీడియోలో ఒక వ్యక్తి కేవైసీ ప్రక్రియ కోసం ఫోటో దిగేందుకు ప్రయత్నిస్తుంటాడు. కానీ ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ అతని ముఖాన్ని సరిగ్గా గుర్తించడంలో ఇబ్బంది పడుతున్నట్టుగా వీడియోను చూపించారు. దీంతో ఫోటోలో కళ్ళు స్పష్టంగా కనిపించేలా చేయడానికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అతనికి సహాయం చేసే సన్నివేశాలు కనిపిస్తాయి. ఈ సన్నివేశాన్ని హాస్యభరితంగా చూపిస్తూ మంత్రి స్ట్రగుల్ ఇస్ రియల్ అనే క్యాప్షన్తో వీడియోని షేర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారి భారీగా వ్యూస్, లైక్స్ అందుకుంది. అయితే వీడియో చూసి నవ్వడంతో పాటు చాలామంది నెటిజన్స్ మరో ముఖ్యమైన అంశాన్ని లేవనెత్తుతున్నారు. అదే టెక్నాలజీ అందరి శారీరక లక్షణాలను సమానంగా గుర్తించగలుగుతుందా అనే ప్రశ్న. కొంతమంది యూజర్స్ సమస్య ప్రజల్లో లేదని, ఉపయోగిస్తున్న టెక్నాలజీ మరింత విస్తృతమైన శారీరక లక్షణాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని కామెంట్ చేశారు. ముఖ్యంగా ఫేషియల్ రికగ్నైజేషన్ లేదా ఐరిస్ ఆధారిత వెరిఫికేషన్లో సిస్టమ్ సరిగ్గా పనిచేయకపోతే ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉండాలని కొందరు సూచించారు. ఉదాహరణకు ఫేస్ రికగ్నైజేషన్ విఫలమైతే వేలిముద్రలు లేదా ఇతర సురక్షితమైన ధృవీకరణ పద్ధతులను ఉపయోగించే అవకాశం కల్పించాలని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం కూడా గుర్తుంచుకోవాలి. ఈ వీడియో హాస్యభరితంగా ఉన్నప్పటికీ ఈశాన్య భారతీయులందరూ ఒకేలా కనిపిస్తారనే మూస ధోరణి ఆధారంగా చేసుకున్న హాస్యం కావడంతో దీనిపైన భిన్నమైన అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ చర్చ ద్వారా ఒక కీలకమైన విషయం మాత్రం బయటకు వచ్చింది. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా అది దేశంలోని వివిధ ప్రాంతాలు, వయస్సు, శారీరక లక్షణాలు ఉన్న ప్రజలందరికీ సమర్థవంతంగా పనిచేసేలా రూపొందించడం చాలా ముఖ్యం. ప్రత్యేకంగా కేవైసీ వంటి ముఖ్యమైన ప్రక్రియల్లో టెక్నాలజీ విఫలమైతే ఒక వ్యక్తి తన గుర్తింపును నిరూపించుకోవడానికి అనవసరమైన ఇబ్బందులు పడకూడదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇక టెంజన్ ఇమాన్ అలోగ్ ఇలాంటి ఆసక్తికరమైన సరదా వీడియోలను సోషల్ మీడియాలో తరచూ షేర్ చేస్తుంటారు. ఈసారి కూడా ఆయన షేర్ చేసిన వీడియో నవ్వులు పంచడంతో పాటు టెక్నాలజీ ఎలా మరింత సమగ్రంగా ఉండాలి అనే అంశంపై చర్చకు కారణమైంది. మొత్తానికి ఒక చిన్న సరదా వీడియో వెనుక నుంచి ఫేషియల్ రికగ్నైజేషన్, కేవైసీ టెక్నాలజీ, ప్రత్యామ్నాయ ధృవీకరణ పద్ధతులు వంటి ముఖ్యమైన అంశాలపై చర్చ మొదలైంది.